శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సద్గురులారా, ఈరోజు మనందరి జీవితంలో ఒక గొప్ప మన భారతీయ సంస్కృతి యొక్క అద్భుతమైన గత వైభవాన్ని పునరుజ్జీవన చేయడానికి మనందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక దివ్యమైన సంకల్పాన్ని చేశాము. ఈ మాతంగ మహాపీఠానికి ఈరోజు విశేషంగా శిలా శాసన ప్రతిష్ట చాలా అద్భుతంగా జరిగింది. చూడండి, మన భారతీయ సంస్కృతి గత వైభవాన్ని మరొకసారి ఆ గొప్ప చరిత్రను సృష్టించడానికి ఈరోజు ఇక్కడ అందరూ చేరి ఉంది. 108 యజ్ఞకుండంలో ఆ మాతంగి యొక్క ఆరాధన ఈరోజు ఇక్కడ చక్కగా జరిగింది. మన భారతీయ సంస్కృతి లక్షలాది సంవత్సరముల గొప్ప చరిత్ర ఉన్నటువంటి భవ్యమైన పరంపర ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సంస్కృతి. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను పొందినటువంటి ఈ సంస్కృతి ఎల్లప్పుడూ మానవ జ్ఞానానికి వైవిధ్యతలో ఏకత్వాన్ని చాటి చెబుతుంది. చూడండి, మన చరిత్రలో గొప్పతనం ఏంటంటే మన భారతీయ సంస్కృతికి లక్షలాది సంవత్సరాలు గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ ఎక్కువగా ఆది జాంబవ సముదాయానికి చెందిన వారు మీరు ఉన్నారు, మాతంగ సముదాయానికి చెందిన వారు ఉన్నారు. ఈ సముదాయానికి వేలాది లక్షల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్నది. ఉదాహరణకు మాతంగ మహర్షి ఈ మన సముదాయానికి చెందినవారు. మాతంగి దేవి మన కులదేవత. అరుంధతి దేవి ఒక గొప్ప ఋషి, వశిష్ఠ మహర్షి, ఆయన ధర్మపత్ని. ఇంకా చూసినట్లయితే త్రేతాయుగంలో ఆది జాంబవుడు మన సంస్కృతికి మన సముదాయానికి చెందిన వారు. తర్వాత కాలం చూసినట్టయితే మనం మునియప్ప గారు చెప్పినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ జాంబవంతుడి యొక్క కూతురు జాంబవతిని పెళ్లి చేసుకున్నారు. చూడండి, మన సముదాయానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నది, ఎటువంటి భవ్యమైన ఒక ఇతిహాసం ఉన్నది. మనందరూ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఎల్లప్పుడూ దాన్ని జ్ఞప్తిలో పెట్టుకోవాలి. ఇలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి గొప్పది ఏంటంటే ఏకాంశ జ్ఞాన బోధావృద్ధి. మన భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ వైవిధ్యతలో ఏకత్వాన్ని బోధిస్తున్నది. మన చరిత్రలో గొప్పది ఏంటంటే ఈ జగత్తులో చాలా సంస్కృతులు ఉన్నాయి.
మేమే చెప్తున్నాం, మనమేం చెప్తున్నాం అంటే ఏకం సజ్ఞాన బహుధా వదంతి. సత్యం ఒకటే, మార్గాలు చాలా ఉన్నాయి. ఇది మన సంస్కృతి యొక్క ఉపదేశం. మీరు రాయచోటి నుంచి తిరుపతి వెళ్ళాలంటే మన భారతీయ సంస్కృతి చెప్తున్నది మీరు కడప వెళ్ళొచ్చు, అది వద్దనుకుంటే మీరు మదనపల్లి వెళ్ళి చిత్తూరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అదో మీకు వద్దు అనిపిస్తే మీరు అనంతపురం వెళ్ళి కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి కూడా తిరుపతి వెళ్ళొచ్చు. ఏ మార్గంలో వెళ్ళినా కూడా మీకు తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. మీరు వెళుతున్న మార్గంలో మీకు శ్రద్ధ ఉండాలి. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క ఉపదేశం. సత్యం ఒకటే, మార్గాలు చాలా ఉన్నాయి. ఏకం సత్, truth is not, paths are many. This is the ఉపదేశం of our Bharatiya Samskriti. The uniqueness and greatness of our Bharatiya Samskriti is, our Bharatiya Samskriti, our Bharatiya culture is the only culture where religious diversity is most intensely, very naturally and very completely accepted. ఈ జగత్తులో భారతీయ సంస్కృతి విశేషం ఏంటంటే, భారతీయ సంస్కృతి ఈ జగత్తులో సమగ్రంగా పరిపూర్ణంగా ఆ ధార్మిక వైవిధ్యాన్ని ఆమోదించుకున్న ఏకైక సంస్కృతి ఉన్నది. కావున భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది, మీరు తిరుపతి వెళ్ళాలంటే రాయచోటి తిరుపతి వెళ్ళాలంటే కడప మార్గం కూడా వెళ్ళొచ్చు, అనంతపురం వెళ్ళాక కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా మీరు చిత్తూరు వెళ్ళి అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది భారతీయ సంస్కృతి చెప్తే కొన్ని విదేశీ సంస్థలు చెప్తున్నాయి ఏమిటంటే సత్యం ఒకటే, మార్గం కూడా కేవలం ఒకటే. ఇది భారతీయ సంస్కృతికి ఇంకో విదేశీ సంస్కృతికి ఉన్నటువంటి తేడా. విదేశీ సంస్కృతి ఏం చెప్తున్నది, మీరు తిరుపతి వెళ్ళాలా, రాయచోటి నుంచి తిరుపతి వెళ్ళాలంటే మీరు కడప వెళ్ళి వెళితేనే తిరుపతి వెళుతుంది. మీరు మదనపల్లి వెళ్ళి చిత్తూరు వెళ్తే తిరుపతి వెళ్ళలేదు. అనంతపురం వెళ్ళి కర్నూలు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నల్గొండ వెళ్ళి అక్కడి నుంచి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళలేరు. సో భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే సత్యం ఒకటే, మార్గాలు చాలా ఉన్నాయి. విదేశీ సంస్కృతి ఏం చెప్తుందంటే సత్యం ఒకటే, మార్గం కూడా కేవలం ఒకటే. They say that foreign culture says that truth is one, path is also only one. తెలుసుకోండి, మనకు వాళ్ళకు కూడా కేవలం. ఇప్పుడు మనకి దీన్ని మేము ఎందుకు చెప్తున్నామంటే మన భారతీయ సంస్కృతి దృఢంగా ఉంటే మాత్రమే ఈ జగత్తులో శాంతి ఉంటుంది, సామరస్యత ఉంటుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతి మాత్రమే చెప్తుంది సత్యం అంటే మార్గాలు చాలా ఉన్నాయి. మిగతా అందరూ ఏం చెప్తున్నారు, సత్యం అంటే మార్గం కూడా ఒకటే. దిస్ నారో మైండెడ్ యాటిట్యూడ్, దిస్ మీన్ మెంటాలిటీ is the root cause for all kind of violence, terrorism, conversion. It is happening for the time immemorial in the entire world. తెలుసు ఎందుకు పేరుగా ఎందుకైంది అంటే కొందరు ఉంటారు జగత్తులో సత్యం ఒకటే, మార్గం కూడా ఒకటే. भारतीय संस्कृति कहती है सत्य एक है, मार्ग अनेक है, लेकिन विदेशी संस्कृति कहती है सत्य एक है, मार्ग भी एक ही है. This is the difference. This makes the difference. So our Bharatiya culture, our Bharatiya Samskriti is the basic foundation for world peace.
is a basic foundation for universal brotherhood, the basic foundation for global harmony. Without this, at any cost, we have to strengthen our Bharatiya culture. కావున మన భారతీయ సంస్కృతిని మనం బలపరచాలి, దానికి మనం పోషణ చేయాలి, దాని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కావున ఈ భారతీయ సంస్కృతిని బలపరచాలంటే మనందరం కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉండాలి. కాలయోగ దోషం అనేది భారత సంస్కృతి దోషాలు ఉన్నాయి. ఆర్థిక అసమానత, అపనమ్మకము, అలాగే ఆ శోషణ ప్రవృత్తి, ఇలాంటి భేదభావాలు చాలా కాల దోష వైపరీత్యంలో ఈ భారతీయ సంస్కృతిలో చేరున్నాయి. దాన్ని ఇప్పుడు అందరూ ఆ దోషాన్ని దూరం చేయాలి. దోషాన్ని దూరం చేసి పరస్పర విశ్వాసము, సమానత్వము, మానవత్వము, ఆ యొక్క సహోదర ప్రేమ, ఆ ఐక్యమత్యను మనందరూ కూడా మన భారతీయ సంస్కృతిలో పెంపొందించాలి. దానికోసం మనం ఏం చేయాలంటే మానవత్వం అనేది సర్వశ్రేష్ఠమైన ధర్మము, దాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలి. అంతేకాదు మన భారతీయ సంస్కృతి చాటి చెబుతున్నది, మానవులందరూ కూడా మూలతః సమానులే, మానవులందరూ కూడా మూలతః దైవీ స్వరూపులే, మానవులందరూ కూడా మూలతః ఒకటే అని చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? శివోహం అంటే అర్థం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏంటి? అయమాత్మ బ్రహ్మ అంటే అర్థం ఏంటి? సర్వం కలిగం బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే మానవులందరూ కూడా ఉన్నంత ఒకటే ఆత్మ తెలుసుకోండి. ఆ పరమాత్ముడు మనందరిలో కూడా ఆత్మస్వరూపంగా సమానంగా జరుగుతూ ఉన్నాడు. అంతేకాదు మనందరి మూల స్వరూపం ఆత్మస్వరూపమే ఉన్నది. కావున మనందరూ కూడా పారమార్థికంగా చూసినట్లయితే మనందరూ దైవీ స్వరూపులే, మనందరి మూల స్వరూపం ఆత్మస్వరూపమే ఉన్నది. కావున ఈ భారతీయ సంస్కృతి యావత్ ప్రపంచానికి చెబుతున్నది, మానవులందరూ మూలతః దైవీ స్వరూపులే, అందరూ మంగళ స్వరూపులే. As long as we identify ourselves with this spiritual body, sense organs, mind and intellect, we cannot come out of the miseries of this world. ఎంతవరకు మిమ్మల్ని మీరు ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ప్రాణము వీటి సంయోగంగా భావించుకుని జీవిస్తూ ఉంటారో అంతవరకు మీకు ఏం చేసినా మీకు దుఃఖం తప్పదు. రోగ దుఃఖం ఉంటుంది, యోగ దుఃఖం ఉంటుంది, మానసిక దుఃఖం ఉంటుంది, మరణ దుఃఖం ఉంటుంది, ఎవరికి తప్పుతుంది. కావున భారతీయ సంస్కృతి చెప్తుంది మనందరూ ఆత్మస్వరూపులు, ఆత్మానికి జాతి లేదు, ఒకటే ఉంది ఆత్మ. జాతి ఎక్కడ ఉంటుందండి? ఆలోచించండి. మీరు దేహం భావించుకుంటే ఉండొచ్చు, దేహం భావించుకుంటే మీరు ఈ దేహం ఉంటుంది, ఇంత వయసు ఉంటుంది, ఇంత పేరు ఉంది, అది ఉంది, ఉపాధులు చాలా ఉంటాయి. ఈ స్వరూపం ఆత్మస్వరూపం. కావున ఆత్మస్వరూపానికి ఎటువంటి జాతి లేదు, ఎటువంటి భేదభావం లేవు, అందరూ కూడా ఒకటే. దాన్ని చాటి చెప్తున్నది మన భారతీయ సంస్కృతి. దాన్ని మనం ఇప్పుడు ఉపదేశం చేస్తే సరిపోదు, మనం ఆచరించి చూపించాలి. దీన్ని నిర్ణయించి ఈ మాసంగ మహాపీఠ స్వామి వారికి మేము 12 ఏళ్ళ నుంచి ఈ మార్గాన్ని తీసుకొచ్చాం. ఆయన ఆధ్యాత్మిక పరంగా ఉపదేశం ఇచ్చి ఏ మార్గంలో వెళితే మన జీవితానికి సార్థకత దొరుకుతుంది, పరిపూర్ణత్వం లభిస్తుంది ఆయనకి చక్కగా చెప్పి ఈ సన్మానంలో ఆయన పెట్టినాం. తర్వాత ఆ మాసంగి అనుకున్న వలన 3 నెలల క్రితము మన దివ్యమైన హరిహర క్షేత్రంలో యథావిధిగా 3 రోజులు ఆయనకి ఆ సన్యాసం దీక్ష మనం అనుగ్రహించినాము. ఈ మాసంగ మహాపీఠానికి ఆయన పీఠాధిపతిగా మనము అనుగ్రహించి ఇక్కడ కూర్చోబెట్టినాం. హరిహరపురంలో
అగస్త్య మహర్షుల వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని తపస్సు చేసి ప్రత్యక్ష దర్శనాన్ని పొందారు. శాంత పురాణం జయాద్రి కాలంలో చూసినట్లయితే అది మనకు కనిపిస్తుంది. తర్వాత కాలంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా అక్కడికి వచ్చి శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అక్కడ శ్రీకృష్ణ యోగేంద్రుడు అనే ఆ ఒక మాల ఎతికి సన్యాస దీక్ష ఇచ్చి ఆ పీఠ పరంపర మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ పీఠ దాదాపు 1500 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఆ గురు శిష్య పరంపర అక్కడ నడుచుకుని వస్తున్నది. అంతటి గురు పరంపర నుంచి మన ఆచరణ మహాపీఠానికి ఒక గురువు గారు మీ అందరికీ ఇక్కడ తయారయ్యారు. ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే మనలో సంకల్పం లేకపోతే ప్రపంచంలో ఏం జరగదు. తేలినా ప్రణోటి నచలతి. ఏదైనా జరగాలంటే దానికి నిమిత్తం ఉండాలి, కారణం ఉండాలి. దానికోసం భగవంతుడు ఆసన ఈరోజు ఒక మహాసంకల్పం చేస్తున్నాం. మనం ముందుగా చెప్పినట్టుగా మనందరం మన భారతీయ సంస్కృతి నిలబెట్టుకోవాలి. ఈ మాతృభూమిలో పుట్టినటువంటి సంస్కృతిని మనం పోషించాలి. దానికి మనం త్యాగాలకు సమర్పణ మనోభావంతో కావున దీనికోసం ఈ మార్గదర్శనం చేయడానికి మనందరం ఇక్కడ చేరున్నాం. చూడండి, మనం నియమం ఉన్నారు. మనం ఎప్పుడో చెప్తుంటాం ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన యోగి పురుషుడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 7 సార్లు ఎంపీగా ఉన్నారు, 2 సార్లు మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు కూడా మినిస్టర్ గా ఉన్నారు. కానీ ఆయన రామకోటి నాయకుడు అని నిలబడు. చూడండి ఎంత గొప్పతనం. ఇది ఉద్దేశ కాదు. ఆయన ఇంటి మీద చూడండి, కావాలంటే ప్రతి రోజు ఒక పేజీ రామకోటి రాసే పడుకుంటారు. ఎంత పని ఉన్నా ఆ పని మాత్రం వదలరు. ఎంత పని ఉన్నా సుందరంగా పాలన చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం, చిన్న విషయమే కాదు. ఏదో అందరికీ చెప్తున్నాము, ఆయన ఏదో కారణంగా రాజకీయం వచ్చారు. కానీ ఆయన రాజకీయం మధ్య విషయమే కాదైనా ఆయన యోగి పురుషుడు, మహాత్ముడు. కాబట్టి వీళ్ళందరూ తెలిసాలి, గర్వపడాలి. మన ఆదిజన్మ కులానికి చెందిన వారు ఇంత మాత్రమైన ఒక స్థానాన్ని పొంది కూడా మన సంస్కృతిని, మన ఆచార విచారాలను నిలబెట్టుకున్నారు కదా అని వీళ్ళందరూ కూడా గర్వపడాలి. వీళ్ళందరూ అనుకరణీయంగా ఉన్నారు, ఆయన ఆదర్శప్రాయంగా ఉన్నారు అందరికీ కూడా. అటువంటి నియమనాలు ఇక్కడ మనం చెప్పిన మహాపీఠకి పునాదిగా ఉండాలి. అనేక కళలు ఉన్నాము, మురుగలు కూడా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే చూస్తే తెలుస్తుంది ఇంత సింపుల్ గా ఉన్నారు. இல்லையா பார்த்தாலே பரவாயில்ல, சந்தோஷமா இருக்கும். அப்பேற்பட்டவர் எல்லாருக்கும் முன்னாடியாக இந்த உலகத்தின் சேவை விசேஷமாக ராஷ்டிரத்துக்கு பெரிய செய்யப்பட்டிருக்கிறார். அப்பேற்பட்டவர் பெரிய ஆள் முருகன். இனி விசேஷம் என்னன்னா அவருடைய பிறந்தநாள். ఈరోజు ఎంత సంతోషం అంటే మనకు ఆయన పుట్టినరోజు. చూడండి, ఆయన పుట్టినరోజు మన మాతృ పీఠానికి జిల్లాశాసనం చేస్తున్నాం. జీవితంలో ఆయన మర్చిపోరు. இல்லையா? మీ జన్మ ధన్యం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆ ఒక దక్షిణ భారతదేశంలో ఒక మహాపీఠం రాబోతుంది. ఎప్పుడు మొదలు పెట్టామంటే మీ పుట్టినరోజు మొదలు పెట్టినాం. అందులో బర్త్డే పెద్ద విషయం. చూడండి, నీకు గారు ఉండొచ్చు, మురుగన్ గారు, వీళ్ళందరూ ఒక శ్రోమిలాగా ఉన్నారు. కావున వీళ్ళందరూ తెలుసుకుంటే మన మాస్టర్ పీఠం ఆయన చెప్పినట్టుగా, మన మునియప్ప గారు చెప్పినట్టుగా ఒక సంవత్సరం లోపల ఇక్కడ సాకారం అయిపోతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం ఉంది, శారదా పరమేశ్వర అనుగ్రహం ఉంది, మాతృదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే 108 సద్భక్తులు చేశారు కదా, మీరు చిన్న విషయం కాదు. వెనకటి కాలంలో మాతృ అమావాస్య చేసేవారు, దాన్ని మీరు ముందు వస్తున్నారు. ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా మాతృ మహర్షి వారి యొక్క ఆ ఒక పరంపరలో వస్తున్నారు. వెనకటి
కాలంలో ఇలాగే మాతృదేవిని మాతృగా మహర్షి వారు ఆరాధిస్తుంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఆరాధించారు. కావున దీన్ని నిలబెట్టుకోవాలి. ఈ యొక్క పవిత్రమైన ఈ భారత భూమిలో, ఈ మాతృభూమిలో పుట్టినటువంటి సంస్కృతిని మనందరూ కూడా సంరక్షించాలి, దాన్ని సంగ్రహణ చేయాలి. దానికోసం ఇప్పుడు మహాపీఠం భారతీయ సంస్కృతి యొక్క మహోన్నతి కోసం ఇప్పుడు ఈ యొక్క పవిత్రమైన స్థలంలో ఈ రోజు ఈ మాతృగా మహాపీఠం దీనికి ఇప్పుడు శిలాశాస్త్రం జరిగినది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు మన దామోదర్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మన ఉన్నారు, వీరందరూ సద్భక్తులు ఉన్నారు. చూడండి, భగవంతుడికి ఎటువంటి రాజకీయ పక్షాలు. అవునా? వెంకటేశ్వర స్వామి టీడీపీ వారికి వెంకటేశ్వర స్వామి, లేదా వైఎస్ఆర్ వారికి వెంకటేశ్వర స్వామి, లేదా ఇంకా బీజేపీ వెంకటేశ్వర స్వామి, ఇదే కదా వెంకటేశ్వర. అవునా? కావున అలాగే ఆ జాతి వాడు వెంకటేశ్వర స్వామి, ఈ జాతి వెంకటేశ్వర స్వామి లేదు. కావున దేవుడి దగ్గర కానీ లేదా మన ధర్మ దగ్గర కానీ మనం పార్టీని తీసుకురావద్దు, రాజకీయ పక్షం తీసుకురావద్దు. అందుకే చెప్పారు వేరే పార్టీలు ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఆ పీఠంలో అందరూ ఒకటే. ఇది తెలుసుకోండి, మా పీఠం మీరందరికీ రావాలి. మీరు వేరే వేరే రాజకీయ పార్టీలు ఉండొచ్చు, లేదా వేరే వేరే సముదాయానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు అందరూ తెలుసుకోవాలి మాతృదేవి మనందరి తల్లి. ఇది మా పీఠం, మా పీఠం మాది వస్తే తప్పకుండా ఇది అభివృద్ధి చేస్తుంది. కావున ఈ రోజు నుంచి అనుకోవాలి. ఎందుకంటే చూడండి, వాల్మీకి మహర్షి వేటగాడు, కానీ మనందరం కూడా అవునా ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు చూస్తే ఎస్టీ, వాల్మీకి ఎస్టీ, కానీ ఆయన ఎస్టీ వాళ్ళు రామాయణ రాశారు. మేమేమి చదవాలి, మనమేమి చదవాలి అనుకుంటాం మనము, లేదు కదా? అందరూ చదువుతున్నారు కదా రామాయణం. రాసినది ఒక ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ వాల్మీకి జనాంగ వాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటున్నావా ఆయన రాశారు కదా, మనమే సుందరకాండ పారాయణం, లేదు కదా? అందరూ చదువుకుంటున్నారు, అందరూ రామాయణం ఆలోచిస్తున్నారు, అందరూ ఆదేశాలు ఆలోచిస్తున్నాము. అవునా? శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ కులానికి చెందినవాడు, యాదవ కులానికి చెందినవాడు మాత్రమే భగవద్గీత చదువుకుంటున్నారా? అందరూ భగవద్గీత అందరూ చదువుకుంటున్నాం. అవునా? కావున దేవుడి దగ్గర ధర్మం దగ్గర మన పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ లేదా మన జాతి కానీ ముందుకు తీసుకురాకూడదు. మనందరూ కలిసి ఉండాలి, పక్కన పెట్టాలి. అప్పుడు ఇక్కడికి వచ్చిన అందరూ కలిసి ఉండాలి. అదే సమయంగా ఉంటుంది. ఈ రోజు ఇంకో పార్టీ ఉండొచ్చు, రెండేళ్ళ ఇంకో పార్టీ వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు పడే కదా. కావున మన భారతీయ సంస్కృతి మీద అందరూ కూడా ఆ మహత్వాన్ని తెలుసుకొని, భారత సంస్కృతి మహత్వాన్ని తెలుసుకొని దాన్ని సంరక్షణ చేయాలి. ఈ సంవత్సరం మన స్వామి గారు వాల్మీకి జయంతి రోజు అన్నదానం చరిత్ర మొదలు పెడతారని చెప్పారు. అందరికీ అన్నదానం ఉంటుంది, ఆ రోజు అన్నదానం చేయాలని సంకల్పం చేశారు. స్వామి యొక్క సంకల్పం ఇది కేవలం దేవాలయం లేదా ఒకటి అన్నసత్రం ఇంతే కాదు, మన సముదాయం, మన భారతీయ సంస్కృతి ఇక్కడ నుంచి మంచి వెలుగు తీసుకోవాలి. ఈ యొక్క కేంద్రము యావత్ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలి. మన మునియప్ప గారు చెప్పినట్టుగా కర్ణాటక రాష్ట్రంలో మఠాలు చాలా గొప్ప సేవ చేస్తుంది. శిక్షణ క్షేత్రంలో లేదా వైద్యకీయ క్షేత్రంలో చాలా గొప్ప సేవ చేస్తుంది. మానవ కోటికి గొప్ప సేవ చేస్తుంది. చూడండి, మన ఆదిశక్తి మానవ సంస్థానం ఒక 40 ఏళ్ల క్రితము ఇలాగే మన తిరుచి స్వామి వారు పతాకని ఒక ఆలయం పెట్టుకొని మన స్వామి వారిని తయారు చేశారు. ఇప్పుడు స్వామివారిని కానీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో చాలా అద్భుతంగా పెరిగింది. మేము ఎందుకు ఇంత చెప్తున్నామంటే మీరందరూ కలుసుకుంటే ఇంకా 20 ఏళ్ళలో యావత్ దక్షిణ భారతంలో, అంతేకాదు భారతదేశంలోనే ఒక గొప్ప పీఠాన్ని మీరందరూ ఇక్కడ నుంచే తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క పవిత్రమైన
ఇది ఉంది ఇక్కడ ఏది దేవుడి చెరువు అవునా దేవుడి చెరువు ఉంది సప్త మాతృక సన్నిధి ఉంది ఇలా అన్నమయ్య జిల్లా కింద చూస్తే మంచిగా ఆ ఒక సాన్నిధ్యం ఉంది రాముడు వారు వచ్చిన చోటు ఇక్కడ చెప్తున్నారు ఆంజనేయ స్వామి తపస్సు చేసిన చోటు ఇంతటి మహత్తున్న ఈ స్థలాన్ని మీరందరూ కూడా ఇది మాది మన పీఠం ఇది మన కోసం మన సంస్కృతి కోసం మన సమాజం కోసం మన ధర్మం కోసం ఇది మీరందరూ కూడా ఇది మాది అనుకుంటే ఇంకా 20 ఏళ్ళలో ఈ యొక్క కీర్తి ఈ యొక్క ప్రతిష్ట ప్రపంచంలో అన్ని చోట్ల వెళ్ళిపోతుంది కావున ఈ యొక్క మహాసంకల్పాన్ని చేస్తూ ఈ రోజు వచ్చేటువంటి అందరికీ కూడా విశేషంగా చాలా మంది స్వాములు వారు ఉన్నారు మన వీరబ్రహ్మ స్వామి గారు చాలా చక్కగా చెప్పారు వీరబ్రహ్మ సంప్రదాయానికి చెందిన వారు విజయానంద స్వామి వారు అచలానంద ఆశ్రమం తోటపల్లి అచలానంద ఆశ్రమం స్వామి వారు చాలా చక్కగా చెప్పారు మనందరూ కలిసి ఉండాలి చూడండి కట్టయ్య గురించి రాశారు ఎంత అద్భుతమైన వాళ్ళ చరిత్ర అద్భుతమైన ఒక చరిత్రని మన ఈశ్వరుడి గారు రాశారు అలాంటి మహాత్ములకి జాతి ఉండదు తెలుసుకోండి జాతి ఎక్కడ ఉంటుంది అజ్ఞానం లేకుండా అక్కడ జాతి ఉంటుంది అజ్ఞానానికి జాతి ఉంటుంది జ్ఞానానికి జాతి ఉండదు మీరు ప్రపంచంలో ఇతిహాసం చూడండి జాతి ఎక్కడ ఉంటుంది అజ్ఞానులకు ఉంటుంది జ్ఞానాలకు జాతి ఉంటుంది ఎందుకంటే జ్ఞానం ఆత్మస్వరూపుడు ఆత్మ జాతి ఎక్కడ వస్తుంది కావున యోగి పురుషులకు జ్ఞానులకు ఈ జాతి అది ఏముండదు మానవ కోటికి సమానమైనటువంటి ఉపదేశం చేస్తారు అంతటి మార్పులు ఒకరు మన కట్టయ్య గారు విశేషంగా మన ఆదిజాలో సుధానికి మాదిగా సుధానికి చెందినవారు మనం కూడా నేర్చుకోవాలి సంస్కారాన్ని నేర్చుకోవాలి ఈ రోజు అందరూ కూడా ఈ రోజు మొదలైంది స్వామి గారు చెప్పారు ఒక్కొక్క ఇంటి నుంచి ఇది ఏదో ఒక సముదాయానికి చెందిన మఠం కాకుండా మొత్తం గ్రామానికి చెందిన మన దేశానికి చెందిన మఠం కావాలి ఎందుకంటే పుట్టినట్టు ఏదో ఒక పుట్టాల్సిందే కాదు ఏదో దూరంగా పుట్టాల్సిందే అవునా పుట్టాల్సిందే ఏది కాదు బికాస్ శాస్త్రం మనకి శాస్త్రం తప్పేదో తెలుసా లౌకికంగా life is nothing but the time period between accidental birth and inevitable death అని చెప్పారు. అనుకోకుండా ఆకస్మికంగా పుట్టిన మన ఈ యొక్క జీవితం ఏంటంటే అనుకోకుండా ఆకస్మికంగా వచ్చిన పుట్టుక నిశ్చితమైన చావు వీటి మధ్య బ్రతికే కాలం ఉండేది కాదు అదే మన జీవితం ఎంత ఉండొచ్చు. కావున అందరూ ఏదో తులలో పుట్టుకెళ్ళారు ఇక్కడ కదా అవునా కానీ అది జీవితంగా ఉండకూడదు మన జీవితం అందరికీ కలపాలి. అలా ఉండాలి అందరినీ ప్రేమించాలి అందరినీ ఆదరించాలి అందరినీ మనం అనుకోవాలి అలా ఈ జీవితం పెరగాలి. దానికోసం స్వామి పథకం చెప్పారు ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో అభివృద్ధి ఒక శిల ఇవ్వాలి కనీసం పక్క శిలని బాగా చేస్తున్నారు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఒక రాయి ఇచ్చినట్టుగా. కావున ఇది అందరికీ మఠం కావాలి అందరికీ పీఠం కావాలి అందరికీ ఆరాధించాలి. అంతేకాదు మునియప్పారు చెప్పినట్టుగా దానికి తగినట్టుగా పేద పాఠశాల ఉండొచ్చు సంస్కృత పాఠశాల ఉండొచ్చు శాస్త్ర పాఠశాల ఉండొచ్చు అది మేము ఏర్పాటు చేస్తాం. దానికి మేము ఏర్పాటు చేస్తాం. ఏది కావాల్సి చెప్తారు ఏది కావాలో ఇక్కడి నుంచి అది మేము ఏర్పాటు చేస్తామని చెప్తూ ఈరోజు చాలా మంచి రోజు మీరందరూ కూడా. అంతేకాదు మన భక్తులందరికీ చెప్తున్నాం ప్రతి పౌర్ణమి రోజు మన స్వామి చెప్పారు ఒక 9 రోజులు మాల వేసుకుని ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ వచ్చి సమర్పణ చేయాలి. ఇంతకుముందు సంపూర్ణంగా ఆదరణ స్వామి ఇక్కడే ఉంటారు ఇక్కడ ఆశ్రమం రాబోతుంది. ప్రతి పౌర్ణమి రోజు మీరు ఇక్కడికి వచ్చి భక్తులందరూ 9 రోజులు మాల వేసుకుని ఆ వాసంగా మాల ఆ స్వామి అమ్మవారి మాల ఇక్కడ సమర్పణ చేయాలి. ఇంకా దాన్ని మీరు మొదలు పెట్టాలని చెప్తూ అమ్మవారి కలగడం వలన మాతృ వలన మీ అందరికీ జీవితంలో చక్కగా వినవేటువంటి సన్మంగళము సంపూర్ణంగా నిరంతరంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి అందరికీ కూడా విశేషంగా మన ఆశీర్వాదం తెలియజేస్తూ మన అచలాంధ్ర ఆశ్రమ స్వామి ఉన్నారు కమలాంధ్ర స్వామి ఉన్నారు వారికి కూడా మన ప్రీతిపూర్వకమైనటువంటి
ఎల్లప్పుడూ సకల విధులైన మంగళమే కలుగజేయాలని చెప్తూ మరొకసారి మన మునియప్ప గారికి చెప్తున్నాం. మనం ఆ మునియప్ప గారిని పట్టుకోండి, అంత పని అవుతుంది. కానీ చెప్తుంది మన జాంబవంతుడు మనకి మునియప్ప గారు పెద్దగా అర్థం. మురుగన్ గారు ఉన్నారు అంటే చెప్పగలరు. జాంబవంతుడు చాలా గొప్ప దేవత, ఆయన దేవుడు. మునియప్ప గారు అంతే, ఆయన యోగ పురుషుడు. తెలుసుకోండి, మనం మొదలే చెప్తున్నాను, స్వామి చేత అబద్ధం కాదు. ఆయన యోగ పురుషుడు మునియప్ప గారు. కావున మునియప్ప గారు మరియు మన మురుగన్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆ దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండదాక మన దేశానికి, మన రాష్ట్రానికి ఇంకా సేవ చేయడానికి కావలసిన శక్తిని భగవంతుడు మీ అందరికీ పరిపూర్ణంగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, మీ అందరికీ భగవంతుడు మంగళం కలుగజేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోక సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్. జై శ్రీ నరసింహ, జై మాతకి.